Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts Mithulara. We are going to deal about section 320 CRPC. 320 CRPC కి parallel గా BNSS లో మనకి ఏ సెక్షన్ డీల్ చేస్తుందంటే 359 BNSS సెక్షన్ 359 BNSS డీల్ చేయడం జరుగుతుంది. మరి 320 ఏం చెబుతుందంటే మనకి కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ 320 మనకి ఏం చెప్తుందంటే సిఆర్పిసిలో కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 359 BNSS 2023 ఏం చెప్తుందంటే ప్యారలల్గా సిఆర్పిసికి కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ గురించి చెప్పడం జరుగుతుంది. మరి కాంపౌండింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా అఫెన్సెస్ అనేవి టూ టైప్స్, కాంపౌండబుల్ అఫెన్సెస్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్, బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఈ విధంగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. మరి కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడదగిన కేసులు, అంటే రాజీ పడొచ్చివి. నాన్ కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ పడకూడదు. కోర్ట్ నాట్ నాట్ గివ్ పర్మిషన్ టు కాంపౌండ్ ది అఫెన్స్, అంటే కోర్టు పర్మిట్ చేయదు. అదేవిధంగా మనం ఒక కేసు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయింది, పోలీసులు ఆల్రెడీ చార్జ్షీట్ ఫైల్ చేసేయడం జరిగింది. అప్పుడు మనం ఆ కేసుని కాంపౌండబుల్ అఫెన్స్ అయితే కనుక ఆ కాంపౌండబుల్ అఫెన్సెస్లో కూడా ఏ సెక్షన్కి ఏ విధమైనటువంటి ఎవరు యాక్సెప్ట్ చేయాలి, ఎవరు కన్సెంట్ ఉండాలి, ఎవరు అంగీకరించాలి రాజీ పడడానికి అన్న విషయం కూడా మనకి సెక్షన్ 320 CRPC 1973లో చెప్పడం జరుగుతుంది. అదే న్యూగా మనం చెప్పాలంటే మనకి BNSS సెక్షన్ 359 సెక్షన్ 359 BNSS 2023లో మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఏ సెక్షన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి ఎవరు యాక్సెప్ట్ చేయాలి, ఎవరు కన్సెంట్ ఉండాలి మనం రాజీ పడాలంటే. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ గురించి సెక్షన్ 359 డీల్ చేయడం జరుగుతుంది BNSS 2023లో. అయితే ముఖ్యంగా కొన్ని సమాప్తి కేసెస్ ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఆర్ విక్టిమ్ ఉంటారో వారు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం 359 పిటిషన్ BNSS సెక్షన్ 359 2023 కింద మనం ఒక పిటిషన్ దాఖలు చేసుకుని కోర్టు వారు అనుమతితో మనం దాన్ని రాజీ పడవచ్చు, కాంపౌండబుల్ చేసుకోవచ్చు. రాజీ పడదగిన కేసు అది. సో కొన్ని సందర్భాల్లో ఎవరైతే విక్టిమ్, ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉంటారో వారు అంగీకరించినప్పటికీ కోర్ట్ కన్సెంట్ మస్ట్ బి గెట్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. అంటే ఎవడైతే ఎక్యూజ్డ్ ఎవరైతే బాధితుడు ఉంటాడో, డిఫాక్టో కంప్లైంట్ ఆర్ విక్టిమ్ ఉంటాడో, వీళ్ళిద్దరికి అంగీకారమే రాజీ చేసుకోవడానికి. అలా అని చెప్పి మేము రాజీ చేసేసుకుంటాం అంటే కుదరదు. మస్ట్ బి కన్సెంట్ ఆఫ్ ది కోర్ట్, మస్ట్ బి పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్, మస్ట్ బి అలౌ ది పిటిషన్ ఆఫ్ ది కోర్ట్ సమ్ ఆఫ్ ది అఫెన్సెస్. అంటే ఈ కాంపౌండబుల్ కేసెస్లో కూడా కొన్ని కేసెస్లో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటాడో ఎవరైతే విక్టిమ్ ఆర్ డిఫాక్టో కంప్లైనెంట్ ఉంటారో వాళ్ళు అంగీకరిస్తే సరిపోతుంది, దాన్ని కాంపౌండ్ చేసుకుని రాజీ పడిపోవచ్చు. కొన్ని కేసెస్, కొన్ని IPC సెక్షన్స్కి సంబంధించి, దట్ మీన్స్ భారతీయ న్యాయ సన్నిహితకు సంబంధించి ఇక్కడ ఎక్యూజ్డ్ అంగీకరిస్తాడు, అదేవిధంగా విక్టిమ్ ఆర్ డిఫాక్టో కంప్లైనెంట్ కూడా అంగీకరిస్తాడు కాంపౌండ్ చేసుకోవడానికి. కానీ కోర్టు కూడా అంగీకరించాలి, కోర్టు కూడా ఖచ్చితంగా దాన్ని కోర్టు కన్సెంట్ కూడా ఉండాలి వారు కాంపౌండ్ చేసుకోవడానికి. సో కాంపౌండ్ ఇవ్వడం జరిగింది, కాంపౌండబులే, బట్ కొన్నింటికి కోర్టు పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి, కోర్టు మస్ట్ బి అలౌ చేయాలి. కొన్నిటికి కోర్టు అనుమతి కూడా ఉండాలి, అప్రూవల్ కూడా ఉండాలి. కొన్నిటికి ఎవరైతే విక్టిమ్, ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ అనుమతి ఉంటే మనం డైరెక్ట్గా పిటిషన్ అడ్వకేట్ ద్వారా మనం ఫైల్ పిటిషన్ చేసుకుని మనం కాంపౌండ్ చేసేసుకోవచ్చు. కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా కోర్టు కూడా అప్రూవల్ ఉండాలి, కోర్టు యొక్క అనుమతి కూడా ఉండాలి కాంపౌండ్ చేసుకోవాలంటే. అదేవిధంగా ఏ కేసెస్కి సంబంధించి ఏ IPCలో ఏదైతే కొన్ని సెక్షన్స్ ఉంటాయో నాన్ కంపౌండబుల్ సెక్షన్స్ ఈ యొక్క మన సెక్షన్ యూజ్ చేసి మనం చేసుకోవడానికి లేదు. అదేవిధంగా భారతీయ న్యాయ సన్నిహిత, దట్ మీన్స్ IPC, దానికి సంబంధించి ఏ సెక్షన్స్ కాంపౌండబుల్, ఏ సెక్షన్స్ నాన్ కాంపౌండబుల్ అన్నది మనకు టేబులర్ ఫామ్లో మనకు తెలుస్తుంది. సో అందులో మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఒక IPCకి సంబంధించి లేదు భారతీయ న్యాయ సన్నిహిత 2023కి సంబంధించి ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కాంపౌండబులా, నాన్ కాంపౌండబులా, బెయిలబులా, నాన్ బెయిలబులా, వారెంట్ కేసా, సమ్మన్స్ కేసా, కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, ఇవన్నీ మనం చూసుకుంటాం.
చూసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది కాంపౌండబుల్ సెక్షన్ డీల్ చేస్తుంది 320 సిఆర్పిసి అనేది. ప్యారలల్ గా మనకి ఏం చేస్తుంది 359 బిఎన్ఎస్ఎస్ 2023 అనేది కాంపౌండబుల్ సెక్షన్ గురించి డీల్ చేస్తుంది. అయితే ఈ కాంపౌండ్ చేసుకోవడానికి అఫెన్స్ ని ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే విక్టిమ్ ఆర్ డిఫాక్టో కంప్లైనెంట్ ఉంటాడో అతని యొక్క విక్టిమ్ యొక్క కన్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇందులో. అవి సమ్ ఆఫ్ ది పెనల్ ఛార్జెస్కి. కొన్నింటికి విక్టిమ్ కన్సెంట్ ఎట్ ది సేమ్ టైం ఎక్యూజ్డ్ కూడా రాజీ పడడానికి సిద్ధంగా ఉండి విక్టిమ్ కూడా రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నా సరే కోర్టు యొక్క అనుమతి కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడదగిన కేసులు అది. దిస్ ఈజ్ ఎన్ ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559.